शान्तिः। सर्वेभ्यो नमो नमः। ఆత్మ బంధువులారా, మనమందరం కూడా ఆధ్యాత్మిక సత్సంగంలో ఉన్నాము. ఆధ్యాత్మిక సత్సంగం ద్వారా కలిగే లాభము మనం ఇందాక భజన విన్నాము. నీవంటే నీకు తెలుసా? నేను ఎవరిని అనే ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆత్మగా మనమందరం కూడా జీవాత్మగా ఇదే అన్వేషణ కొనసాగుతూ వస్తుంది. ఈ అన్వేషణలో భాగంగా మనకు ప్రశ్నలు, శంక, అలాగే సందేహాలు, అలాగే సమస్యలు, ఇవి ప్రశ్నార్థకంగా ఉంటాయి. ఇవి ఆ సందర్భాల్లో ఈ పదాలను మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు మీకు 4 పదాలు చెప్తాను. ఒకటి ప్రశ్న ఉత్తరము, మనం తెలుగులో ప్రశ్న జవాబు అంటాము. ప్రశ్నోత్తరాలు. రెండవది శంక సమాధానాలు. మూడవది సమస్యలు పరిష్కారాలు. నాలుగవది సందేహము నివృత్తి. ఈ 4 రకాల ఉన్నటువంటి ఏదైతే ద్వంద్వ పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ ద్వంద్వ పదాలు సందర్భానుసారంగా మనము వాటిని స్వీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము జీవాత్మగా నేను ఉన్నాను అని తెలుసుకోవడానికే మనమందరం కూడా వేద సిద్ధాంతాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేదాలను చదవాల్సిన అవసరం ఉంటుంది. వేదానుకూలమైనటువంటి శాస్త్రాల యొక్క స్వాధ్యాయం చేయవలసిన అవసరం ఉంది. ఏవైతే అర్థాలు ఉన్నాయో వాటిని శ్రవణం చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వేదములో ఉన్నటువంటి విషయాలు, సబ్జెక్ట్స్ 3 రకాలు: జ్ఞానము, కర్మ, ఉపాసన. జ్ఞానం ద్వారా, కర్మ ద్వారా, ఉపాసన ద్వారా మాత్రమే నన్ను నేను తెలుసుకోగలుగుతాను. ఈ నన్ను నేను తెలుసుకోవడానికి ఇదంతా ప్రయత్నం, మనం చేసే ప్రయత్నం అంతా కూడా కొందరికి ఆ ప్రయత్నం తెలుస్తుంది, కొందరికి ఆ ప్రయత్నం తెలియడం లేదు. మరి ఎప్పుడు మనము ప్రశ్న ఉత్తరం అంటాము, ఎప్పుడు శంక సమాధానం అంటాము, ఎప్పుడు సమస్యలు పరిష్కారాలు అంటాము, ఎప్పుడో సందేహం నివృత్తి అంటామంటే, ఏదైతే మనము జ్ఞాన కర్మ ఉపాసనలో, జ్ఞానం సమయంలో, కర్మ సమయంలో, ఉపాసన సమయంలో కలిగేటువంటి ఏదైతే లోపల అంతర్మథనం జరుగుతుందో దానికి పదాలు మనము వాడుతుంటాం. జ్ఞానము పొందేటప్పుడు శ్రవణం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మనము ఏదైతే విద్యను పొందుతుంటామో, జ్ఞానం పొందుతుంటామో, జ్ఞానం పొందుతున్నప్పుడు మనకు కలిగేది శంక. లోపల నుంచి మనకు వచ్చేది శంక. దానికి సమాధానం మనము గురువుల ద్వారా, గ్రంథాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఏదైతే మనము విద్యను పొందినామో, జ్ఞానం పొందినామో, అది మనము కర్మ ఆచరించేటప్పుడు, కర్మ చేసేటప్పుడు ఆ కర్మల యొక్క కారణంగా మనకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ కర్మలు చేస్తున్నప్పుడు ఏవైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటికి పరిష్కారం కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఇక ఉపాసన చేస్తున్నప్పుడు మనకు రకరకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇది భగవంతుని యొక్క స్వరూపం ఇదేనా? ఇక రకరకాల మన లోపల భ్రాంతులు, పూర్వజన్మ సంస్కారజన్యమైనటువంటి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయి. అప్పుడు సందేహం కలుగుతుంది. ఆ సందేహానికి నివృత్తి. అందుకే సందేహ సమాధానం అనలేదు, సందేహ నివృత్తి అంటారు, శంక సమాధానం అంటారు, సమస్యలు పరిష్కారం అంటారు. ఇక ప్రశ్నోత్తరాలకు సంబంధించిన విషయం ఏమిటి అంటే, లోక వ్యవహారము, అలాగే భౌతిక సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునేటప్పుడు అక్కడ ప్రశ్నోత్తరాలు సామాన్యంగా మనము చేస్తూ ఉంటాం. ఈరోజు మనము సమస్యలు, వాటికి పరిష్కారాలు, సమస్యలు వాటికి కారణం, వాటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ సిద్ధమవుతున్నాము. మరి సమస్యలకు మూల కారణం, సమస్యల యొక్క స్వరూపం ఏంటిది, ఇది అర్థం చేసుకోవాలి. మనము ఏదైతే కర్మ చేస్తున్నామో
ఏదైతే క్రియ చేస్తున్నామో, పని చేస్తున్నామో, ఆ క్రియ కర్మ పని చేస్తున్నప్పుడు అనుకూలత లేని స్థితిని సమస్య అంటాం. ప్రతికూలతగా ఉండే దానిని సమస్య అంటాం. బాధతో మనం అనుకున్నటువంటి ఆశ నెరవేరకపోవడం, అనుకున్న ఫలం లభించకపోవడము, మనం అనుకున్నది జరగకపోవడం ఏదైతే ఉంటుందో ప్రతికూలత స్థితిని సమస్య అంటాము. ఏదైతే నష్టం కలుగుతుందో దాన్ని సమస్య అంటాము. మనం అనుకున్న ఇచ్ఛ పూర్తి కాకపోతే అది సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు కారణం ఏంటిదంటే మనం చేస్తున్నటువంటి కర్మ ద్వారానే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అది చిన్ననో పెద్దనో, తక్కువనో ఎక్కువనో, మొత్తానికి మనం చేసేటువంటి క్రియల ద్వారానే సమస్యలు. ఎవరికి ఎన్ని ఎక్కువగా కర్మలు ఉంటాయో, బాధ్యతలు ఉంటాయో, పనులు ఉంటాయో వారికి అన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. పుట్టినటువంటి పిల్లవాడికి ఒకటే సమస్య ఉంటుంది, ఆకలి. దానికి సమాధానం తల్లి యొక్క పాలు ఇవ్వడం, తీసుకోవడం, స్వీకరించడం, సేవించడం. ఎలా పెరుగుతున్న కొద్దీ అతని యొక్క కర్తవ్యాలు, అతని యొక్క కర్మలు పెరుగుతూ ఉంటాయి. ఎంత ఎక్కువగా కర్మలు పెరుగుతూ ఉంటాయో అంత ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి సమస్యకు మూల కారణము కర్మ. ఆ కర్మ ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మానవ జన్మయే సమస్యల నిలయం. జీవితంలో ఎప్పుడు కూడా ఏ సమస్యలు కూడా సంపూర్ణంగా అంతం కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. నాకు మాత్రమే సమస్యలు ఉన్నాయి, ఇదే మొదటిసారిగా సమస్య ఉత్పన్నమైంది, నన్ను మాత్రమే తిడుతున్నారు, నన్ను మాత్రమే హింసిస్తున్నారు, నన్ను మాత్రమే విమర్శిస్తున్నారు, నాకు మాత్రమే అవమానం కలిగింది. ఏవైతే ఇన్ని రకాల లోపల మనం కర్మ చేసిన తర్వాత మనస వాచ కర్మన ఏదైతే మనం చేస్తుంటామో అది చేస్తున్నప్పుడు రకరకాల ఏదైతే ప్రతికూలతలు వస్తున్నాయో, బాధ కలుగుతుందో మనసుకు, ఆ బాధ స్థితిని మనము సమస్య అంటాము. అంటే ఇదంతా కూడా మనం చేసేటువంటి కర్మ ద్వారానే కలుగుతుంది. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సంపూర్ణంగా ఏ సమస్యలు కూడా అంతం కావు. ఒక సమస్య పూర్తయ్యే లోపల ఇంకో సమస్య తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మానవుడు కర్మ చేయకుండా ఉండలేడు. కర్మ చేసేవాడికి ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. మరి దీన్ని ఏ విధంగా తట్టుకోవాలి? ఏ విధంగా దీనిని సమస్యల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఇది మనసులో అనుకోవాలి. మనము ఉన్నన్ని రోజులు సమస్యలు ఉంటాయి. మనం బ్రతికినన్ని రోజులు సమస్యలు ఉంటాయి. సృష్టి ఆరంభం నుంచి సృష్టి చివరి వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమస్యలు ఉంటాయి. నాకు కలిగేటువంటి సమస్యలు ఇదే మొదటిసారి కాదు. ఇలా ఒకవేళ ఇటువంటి సమస్యలు వస్తే మన మనసులో ఏమనుకోవాలి? 3 రకాల సమాధానాలు ఉన్నాయి. ఒకటి, మన సామర్థ్యాన్ని పెంచుకొని సమస్యకు సమాధానం పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికి ఎంత ఎక్కువగా సామర్థ్యం ఉంటుందో, జ్ఞాన సామర్థ్యము, ఇంకా అన్ని రకాల సామర్థ్యం, ఆ సామర్థ్యానుకూలంగా ఆ సమస్యకు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ సామర్థ్యం లేకపోతే సహన శక్తిని పెంచుకోవాలి. ఆ సమస్యను సహించడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి, ఆ విమర్శిస్తున్నప్పుడు ఆ విమర్శ ఏదైతే మనకు నిందగా ఉందో, మనం చేయని తప్పుకు ఎవరైతే మనల్ని చెప్తూ ఉంటారో వారు వినే స్థితిలో ఉంటే మాత్రం మన లోపల సామర్థ్యం ఉంటే మనకు అతని యొక్క ఏదైతే నా పట్ల నింద వేశాడో నిందకు నివారణ సామర్థ్యం నా దగ్గర ఉంటే అది అతనికి చెప్పేసి ఆ యొక్క సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చు. ఆ సామర్థ్యానుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఆ సామర్థ్యం లేదు, ఎదుటి వ్యక్తి వినే స్థితిలో లేడు, అలాంటప్పుడు సహన శక్తి ద్వారానే క్షమ. ఆ వ్యక్తికి మనం దానిని సహించాల్సి ఉంటుంది. ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా గూఢమైన విషయము. యోగ మార్గంలో వెళ్ళాలనుకున్న వ్యక్తి ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒకటే లక్ష్యము, ఆత్మతత్వమును పరమాత్మ తత్వమును తెలుసుకోవడానికి ముక్తికి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుతున్నాము. కాబట్టి ఆ సందర్భంగా భక్త యొక్క ఆకాంక్షను మీరు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఆ సమస్యను మనము సహించాలి. ఒకవేళ మన దగ్గర సమాధానం లేకపోతే, పరిష్కరించే శక్తి సామర్థ్యం లేకపోతే దాన్ని సహించాలి. ఆ సహన శక్తి కూడా లేనప్పుడు ఏం చేయాలి అంటే మనం ఉపేక్షతో ఉండాలి.
దానిని మనము కొన్ని రోజుల వరకు స్థగితం పోస్ట్పోన్ చేసేసేయాలి. ఇలా ఈ 3 రకాలుగా మనం ఎప్పుడైతే దీనికి సమాధానం చేయమో, పరిష్కారం చేసుకోమో, అలా చేయనంత వరకు మన లోపల బాధ కలుగుతూ ఉంటుంది. ఇంట్లో రకరకాల సమస్యలు వస్తుంటాయి. మనం చేసేటువంటి మనస వాచ కర్మల ద్వారా, భార్య ద్వారా సమస్యలు, భర్త ద్వారా సమస్యలు, పిల్లల ద్వారా సమస్యలు, వ్యాపారంలో ఇతరుల ద్వారా సమస్యలు, ఎన్ని రకాల శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, వీటన్నిటికీ సమస్యలకు సమాధానము మనలో శక్తి సామర్థ్యము వ్యక్తిగతంగా సాధన చేసుకుంటూ దానికి పరిష్కరించడానికి అవకాశం ఒకటి ఉంది. లేకపోతే సహించాలి, లేదంటే కొన్ని రోజుల వరకు దాన్ని పోస్ట్పోన్ చేయాలి. కానీ చింత దానినే పదే పదే ఆలోచిస్తూ ఉంటే మనకు డిప్రెషన్ వస్తుంది, ఆత్మ న్యూనత భావం వస్తుంది. దాని ద్వారా మనకు యోగ మార్గంలో విఘ్నాలు కలుగుతాయి. మనసు ఏకాగ్రం కాదు, ధ్యానం చేయడానికి వీల్లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇవే గుర్తుకొస్తుంటాయి. వాటిని మనము మర్చిపోవాలి అంటే 3. ఒకటి సమాధానం పరిష్కారం చేసుకోవడం సామర్థ్యం ఉంటే, లేదా దాన్ని సహించాలి, అలాగే కొద్దిసేపు ఆపేసేయాలి, దాన్ని కొద్దిగా మనం పోస్ట్పోన్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే మనము మనస్సును ప్రసన్నంగా చేసుకోలేము. మనసు ప్రసన్నంగా లేకపోతే ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేకపోతే మనము ఆత్మతత్వం, పరమాత్మ తత్వాన్ని పొందలేము. అందుకే బంధువులారా, ఆ సమస్యలో మన ముందటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఉదాహరణ, శారీరకమైనటువంటి రోగానికి సంబంధించిన సమస్య వచ్చింది, కరోనాకు సంబంధించిన సమస్య వచ్చింది. మనకు కరోనా వచ్చింది అనుకుందాం, జ్వరం వచ్చింది అనుకుందాం, తలనొప్పి వచ్చింది అనుకుంటాం, కడుపు నొప్పి వచ్చింది అనుకుంటాం. ఇది సమస్య. మనము తిన్నటువంటి ఆహారము, చేసినటువంటి వ్యవహారం ద్వారానే, కర్మ ద్వారానే కర్మజన్యమైనటువంటి సమస్య. మరి దీనికి మన దగ్గర, మన లోపల అటువంటి సామర్థ్యం ఉంటే మనము ప్రయత్నం చేసి నివారణ కొరకు ప్రయత్నం చేయాలి. లేదా ఆ నొప్పిని, బాధను మనం సహించాలి. సహనంతోని దాన్ని మనము కొద్దిసేపు మనము దాన్ని ఆపడానికి, అనగా శరీరం మట్టుకే ఉంచాలి, దాన్ని ఆత్మ వరకు వెళ్ళనీయదు, బాధపడడానికి వీల్లేదు. లేదా పోస్ట్పోన్ చేయడం అంటే కొన్ని రోజులు పరిశీలించాలి. జలుబోయింది, జలుబైనప్పుడు ఎటువంటి టాబ్లెట్ వేసుకుంటా కొన్ని రోజులు దానికి వదిలిపెట్టేసేయడం, ఇలా ఎన్నోసార్లు జరుగుతుంటుంది. ఇలా కాకుండా పదే రోగాన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల, పదే ఎందుకు నాకు రోగం వచ్చింది, ఎందుకు రోగం వచ్చిందని పదే గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మానసిక బలహీనత కలుగుతుంది. మానసిక బలహీనత ద్వారానే రకరకాల భయాల ద్వారా రకరకాల ఆలోచనలు పుడతాయి. ఎన్నో అనర్థాలకు సంబంధించినటువంటి, అనర్థాలకు దారి తీసేటువంటి ఆలోచనలు పుడుతుంటాయి, వికారాలు ఉత్పన్నతాయి. దీనిని వితర్కం అంటాము యోగ దర్శనంలో. కాబట్టి మనమందరం కూడా ఈ సమస్యకు కారణం మనం చేసేటువంటి కర్మ. ఆ కర్మ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దూరదర్శిత ప్రదర్శించాలి. మన జ్ఞానవంతులం కావాలి. జ్ఞానవంతులమై ఈ కర్మకు ఎటువంటి ప్రభావం ఉంటుంది భవిష్యత్తులో అనే దానిని దృష్టిలో ఉంచుకొని మనము ప్రయత్నం చేసి కర్మ చేస్తున్నప్పుడే బాగా మనస వాచ కర్మన పరిశీలించి కర్మ చేయాలి. అప్పుడు ఆ సమస్యను కొంతవరకు మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ సమస్యలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము. 3 రకాల సమస్యలే ఉంటాయి. ఆది దైవికము అనగా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాల ద్వారా కలిగేటువంటి సమస్యలు. ఇప్పుడు వర్షం పడుతుంది, 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. ఆ వర్షాన్ని మనం నివారించలేం, దాన్ని సహించాల్సిందే. దానికి నివారణ ఉపాయాలు ఏంటి? రక్షణ ఉపాయాలు ఏమిటి? మనం రెయిన్ కోట్ వేసుకోవడమో, ఛత్రి పట్టుకోవడమో, లేదా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడమో, సాధన చేసుకోవడమో, ఇలా నివారణ ఉపాయాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిని సహించాల్సి ఉంటుంది. అలాగే పంచభూతాల ద్వారా వచ్చే దానిని మనము ఓర్పుతోని ఆ నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కొద్ది మాత్రంలో ఉంటుంది, ఎప్పుడు ప్రతిసారి రాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆది భౌతికము ఇతరుల ద్వారా, ప్రాణుల ద్వారా, మనుషుల ద్వారా, వ్యక్తుల ద్వారా, పరుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు అది కూడా వస్తుంటాయి. మనం వెళ్తున్నాం, మార్గం పక్క నుంచి కుక్క వచ్చి కాటు వేసేసింది, కరిచేసింది, లేదా ఏదో బండి వచ్చి మనని గుద్దేసింది, ఇలా ఇతరుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు. దానిని కూడా మనము చాకచక్యంగా జ్ఞానముతోనే, వివేకముతోని కొంతవరకు మనం దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా మనకు ఆ సమస్య వచ్చి తిరుగుతుంది, అప్పుడు దాన్ని కూడా మనం సహించాల్సి ఉంటుంది.
ఇందాక గత కొన్ని రోజుల క్రితము మన నీరజ గారు, మాతాజీ గారు, తర్వాత వారికి కలిగినటువంటి ఏదైతే ప్రమాదం జరిగిందో అది ఆది భౌతికంగా వచ్చినటువంటి, కొంత ఆధ్యాత్మికతంగా ఉన్నటువంటి. కాబట్టి ఆ రకంగా వచ్చినటువంటి సమస్యలు ఆ సమయంలో మనము మరి ఏం చేశారు, ధైర్యంగా ఉన్నారు, సహనంతో ఉన్నారు, ఉన్న సమస్యను స్వీకరించినారు. స్వీకరించడం కూడా మనకు రావాలి. ఎప్పుడైతే సమస్యను స్వీకరించడం మనకు వస్తుందో అప్పుడు మన లోపల సహన శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆ స్వీకరించడం, ఆ స్థితిని స్వీకరించడానికి మన లోపల శక్తి ఉండాల్సి ఉంటుంది. ఆ రకంగా ఆది భౌతికమైనటువంటి ఇతరుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని వివేకంతోని బుద్ధియుక్తంగా యుక్తిగా మనం కొంతవరకు దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఎక్కువగా సమస్యలు ఆధ్యాత్మికంగానే ఉంటాయి. అనగా స్వయంకృత అపరాధం అంటాం మనం. మన లోపల ఉన్నటువంటి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాల ద్వారానే మనకు ఈ అవిద్య కారణంగా, అజ్ఞాన కారణంగానే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. మూలము స్రోతస్సులు ప్రారంభం కావడానికి మూలం ఆధ్యాత్మికంగానే, అనగా ఆత్మికంగా తన ద్వారా, తన లోపల ఉన్నటువంటి అజ్ఞాన కారణంగా గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క సంచయం, సంస్కారాల యొక్క ప్రభావంతోని ఈ జన్మలో అజ్ఞానంగారంగా చేసినటువంటి ఏదైతే మనం కర్మ సంచయం చేసుకున్నామో ఆ సంస్కారాల కారణంతోని మనకు అటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి అశాంతి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని మనము ఎలా దూరం చేసుకోగలుగుతాం? దీనికి సమాధానం ఏమిటి? ఏ విధంగా దీనికి పరిష్కారం చేసుకోవాలి? ఆ పరిష్కారం కావాలి అంటే మనం ఏం చేయాలి? దీనికి ఏకైక పరిష్కారము త్రైతవాదము. ఈశ్వరుని గురించి, జీవుని గురించి, ప్రకృతి గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, సుస్పష్టంగా తెలుసుకుంటామో అప్పుడు మనకు వీటికి పరిష్కారం లభిస్తుంది, శక్తి లభిస్తుంది. మనలో ఉన్నటువంటి అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలను కూడా, ఈ వికారాలను కూడా దూరం చేసుకోవాలి అంటే మనకు ఈశ్వరుని యొక్క స్వరూపం పూర్తిగా అర్థం కావాలి, జీవాత్మ యొక్క స్వరూపం తెలిసి ఉండాలి, అలాగే ప్రకృతి తత్వాలైనటువంటి సృష్టికి సంబంధించిన సకల పదార్థాల యొక్క జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. దీని కొరకే మనమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతికి సంబంధించిన విషయ పరిజ్ఞానం మనకు ఉంటుందో మనకు కలుగుతున్నటువంటి సమస్యలకు సమాధానం, పరిష్కారం చేసుకోగలుగుతాము. ఏ విధంగా అయితే ఆయుర్వేదం తెలిసిన వ్యక్తి రోగము రాకముందే, రోగం వస్తున్నప్పుడే దీనికి కారణమైనటువంటి ఆహార నియమాలను తగ్గించుకొని, ఆహార నియమాల్లో మార్పు చేసుకొని రోగం రాకముందే జాగ్రత్త పడతాడో అది తెలుస్తుంది. ఆయుర్వేదము ఎవరైతే నేర్చుకున్నారో, చదివినారో, ఆచరిస్తున్నారో, ఉదాహరణగా కామారెడ్డి స్వామీజీ గారు ఆయుర్వేదమును చదివి జీవిస్తున్నారు. అందుకరకే వారికి ఆ రోగం వచ్చే ముందు వెంటనే తెలిసిపోతుంది, వెంటనే దానికి సమాధానం చేస్తారు. ఆహార నియమాల ద్వారా, వ్యవహార నియమాల ద్వారా, వ్యాయామాల ద్వారా వెంటనే వాటికి సంబంధించి. కానీ మనకు జ్వరం బయటికి వచ్చే వరకు మనకు తెలియస్తలేదు. కారణం ఏమిటి? దాంట్లో మనకు అటువంటి ప్రయత్నం మనం చేయలేదు, పురుషార్థం చేయకని ఇవన్నీ సమస్యలు కలుగుతున్నాయి మనకు. అందుకే మనము ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఎప్పుడైతే మనము స్వాధ్యాయం ద్వారా, సత్సంగం ద్వారా తెలుసుకుంటామో అప్పుడు మనకు ఈ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమిటి? మనం ఈ సమస్యలు రావడానికి మూల కారణం భోగం వైపు వెళ్ళడం, జడ పదార్థాల వైపు ఆకర్షింపబడము. ఎందుకంటే ఈ మనస్సు, ఇంద్రియాలు వీటి గురించి అవగాహన లేకపోవడం ద్వారా అజ్ఞాన కారణంగా ఆ విధంగా మనం ఆకర్షింపబడుతూ ఉంటాం. జ్ఞాని ఏం చేస్తాడు? అవన్నీ విషయాలు స్పష్టమవుతున్నాయి కాబట్టి ఏది జడము, ఏది శాశ్వతం కాదు, దేని ద్వారా నాకు హాని కలుగుతుంది, దేని ద్వారా దుఃఖం కలుగుతుంది, ఏది సుఖము, ఏది దుఃఖము, ఏది వివేకము, ఏది అవివేకము, ఏది బంధనము, ఏది మోక్షము, ఇవన్నీ కూడా సకల విషయాలన్నీ కూడా తెలుసుకోగలుగుతాడు జ్ఞాని. కాబట్టి అందులో ఉన్నటువంటి దుఃఖాలను ముందుగానే పరిశీలించి అటువంటి కర్మలు చేయకుండా ఉంటాడు. కాబట్టి యోగికి సమస్యలు ఉన్నా కూడా తక్కువ సమస్య, దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ
అజ్ఞానంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా బాధల యొక్క ఊపిలో పడిపోయి లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు, బయటికి రాకుండా. మనం ప్రయత్నం చేస్తున్నాము. ఏది బంధనము, ఏది మోక్షము, ఏది సుఖము, ఏది దుఃఖము, అసలు ఏది మోహము, ఏది మోహము లేకుండా నిర్మోహము, ఎటువైపు ప్రయాణం? మనం మధ్యలో ఉన్నాం. మనం ఆత్మగా జీవాత్మగా మధ్యలో ఉన్నాం. మనము భోగం వైపు వెళ్దామా, యోగం వైపు వెళ్దామా, లేదా ఈ భోగ పదార్థాలను యోగం కొరకు ఉపయోగించుకుందామా? శాస్త్రానుసారంగా భోగాపవర్గార్థం దృశ్యం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సకల పదార్థాలన్నీ కూడా భోగ అపవర్గం కొరకే. మనం భోగించేది కూడా అపవర్గం కొరకే, మోక్షం కొరకే అనే విషయము స్పష్టమవుతుంది జ్ఞానికి. ఎవరైతే వేద స్వాధ్యాయం చేస్తూ యోగ మార్గంలో సాధన చేస్తున్నారో వారికి విషయాలు స్పష్టమవుతాయి. నేను చేసేటువంటి ఈ భోగము కూడా యోగం అపవర్గము కొరకే అనే విషయం స్పష్టమవుతుంది. ఏ రకంగా? తను బ్రహ్మచర్యాశ్రమం ఉన్న గృహస్థాశ్రమంలో సంతాన నిర్మాణము, అలాగే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, భార్య భర్తలుగా మాట్లాడుతున్నప్పుడు, ఇంకా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు, భోగ పదార్థాలను అనుభవిస్తున్నప్పుడు కూడా ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి పదార్థాలే. హే పరంపిత పరమాత్మ, నీ కారణంగానే నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను. నిరంతరం ఈశ్వర ప్రణిధానం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ భోగ వస్తువుల ద్వారా కూడా ఈశ్వర సాక్షాత్కారం చేసుకుంటాడు. కాబట్టి అతను జ్ఞాని సమస్యల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనమందరం కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఏదైతే మనలో ఉన్నటువంటి అవిద్య ఏదైతే ఉందో, ఇన్ని రోజులు మనం మోహంలో ఉన్నాం, ఆ మోహంను తగ్గించుకునే ప్రయత్నం మనం అందరం కూడా చెయ్యాలి. మోహము ఏ విధంగా తగ్గుతుంది? మనము మనస్సును పరిశీలిస్తుండాలి. మనం ఇంతవరకు వ్యక్తులను పరిశీలిస్తున్నాము, వ్యక్తుల యొక్క స్వభావాలను పరిశీలిస్తున్నాము, ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలను పరిశీలిస్తున్నాం, కానీ మనల్ని మనం పరిశీలించుకుంటలేము, మనల్ని మనం తెలుసుకుంటలేము. ఈ శరీరం ఏమిటి, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, ఈ చిత్తం ఏమిటి, అహంకారం ఏమిటి, బుద్ధి ఏమిటి, ఇవన్నీ అసలు ఈ జడ పదార్థాలా లేకపోతే చేతన పదార్థాలా? మరి నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను వృద్ధుణ్ణి, నేను యువకుణ్ణి, నేను పిల్లవాడిని, నేను విద్యార్థిని, నేను వ్యాపారిని, నేను ఉద్యోగస్తుని అని ఏదైతే నేను 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 అని అంటున్నామో, మరి నేను అదేనా? లేదా ఈ కనిపించే శరీరం నేనా? ఇటువంటి అన్ని ఎన్నో రకాల మన లోపల సందేహాలు కలుగుతుంటాయి ఉపాసన చేస్తున్నప్పుడు. ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. మరి ఆత్మ బంధువులారా, మనమందరం కూడా ఆ పరమాత్మను పొందడానికే ఆత్మగా జీవించాల్సి ఉంటుంది. మనల్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. ఉపాసన కొరకు మనం సిద్ధమైనప్పుడు అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఆత్మ చేతన పదార్థమైనటువంటి ఆత్మ ఎప్పుడైనా సరే చేతనత్వాన్ని కోరుకుంటుంది. ఆత్మ సహజంగా శుద్ధము, ఆత్మ సహజంగా పవిత్రము, ఆత్మ సహజంగా జ్ఞానాన్ని కోరుకుంటుంది. ఆత్మ స్ఫటికమణి లాంటిది. ఆత్మ స్ఫటికమణి లాంటినటువంటి ఆత్మకు ఈ మనస్సులో కలిగేటువంటి వికారాల ద్వారా ఆ విధంగా అజ్ఞాన కారణంతో అనిపిస్తుంది. ఏమిటి? వృత్తి సారూప్యం ఇతరత్ర, అనగా రాగం వచ్చినప్పుడు రాగిగా, ద్వేషం వచ్చినప్పుడు ద్వేషిగా, ఇలా రకరకాల రంగులు మారుతూ ఉంటాయి. కానీ సహజంగా స్ఫటికం ఎంత శుద్ధమో ఆత్మ అంతే శుద్ధము. ఈ జ్ఞాన కారణంగా చేతనత్వాన్ని పొందాలి, నేను యోగం వైపు వెళ్ళాలి, పరమాత్మ వైపు వెళ్ళాలనేటువంటి జ్ఞానం కలిగి అటువైపు ప్రయాణం చేస్తాడు. అలా ఎప్పుడైతే జీవాత్మ ఈ భోగ పదార్థాల వైపు నుంచి వృత్తులను మలిచి పరమాత్మ వైపు వృత్తులను తీసుకెళ్తారో అప్పుడు ఆత్మకు తృప్తి కలుగుతుంది. మనిషికి ఎప్పుడు తృప్తి? పొందవలసినటువంటి వస్తువు పొందిన తర్వాత అతనికి తృప్తి కలుగుతుంది. పిల్లవాడికి ఆకలి వేస్తుంది, ఆ పిల్లవాడికి దాహము, ఏదైతే పాలు ఇచ్చిన తర్వాత పాల యొక్క దుగ్ధ సేవనం చేసిన తర్వాత అతని యొక్క తృప్తి కలుగుతుందో, ఇది భౌతిక ఉదాహరణ. ఆత్మకు ఉన్నటువంటి దాహం ఏమిటి? ఆత్మకు ఉన్నటువంటి దాహము దాన్ని తెలుసుకోవాలి.
ఇంతవరకు మనం శరీరమని ఆత్మ అనుకున్నాం కాబట్టి శరీర పోషణ కొరకు, శరీర దాహము కొరకు, శరీరం యొక్క అవసర పూర్తి కొరకు రకరకాల పదార్థాలను మనం సేకరించినాము, అన్నిటి కూడా సమకూర్చుకొని పెట్టుకున్నాము. కానీ ఎన్ని సమకూర్చుకున్నా కూడా ఆత్మకు తృప్తి లేదు. ఎందుకంటే ఆత్మ యొక్క దాహము ఈ పదార్థాలు తీర్చలేవు. మరి ఆత్మకు దాహము తీర్చేది ఏకైక పదార్థము, చేతన పదార్థము, పరమ చేతన పదార్థం పరమాత్మ తప్ప ఇంకా ఏది లేనే లేదు. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాన్ని మనం అందరం కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఆత్మకు తృప్తి ఉంటుంది. అనగా పొందవలసిన పదార్థము పరమాత్మయే. నేను ఇన్ని రోజులు ఈ మోహంలో పడిపోయి ఇంత సమయం వ్యర్థం చేసుకున్నటువంటి వివేకం ఉత్పన్నమవుతుంది. ఆ వివేకం ద్వారా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యము కారణంగా పరమాత్మపై శ్రద్ధ, ఆసక్తి, భక్తి ఏర్పడుతుంది. ఇన్ని రోజులు ప్రకృతిజన్య పదార్థాల పైన మనకు భక్తి, ఆసక్తి, శ్రద్ధ ఉంది. అందుకరికి మనస్సు అటుపెట్టి ప్రయత్నం చేసినాము. కానీ ఇప్పుడు మనకు మెల్లమెల్లగా అర్థమైంది, దుఃఖ నివృత్తి కలగాలి అంటే మనం తప్పకుండా పరమాత్మను ఆశ్రయించాల్సి ఉంటుంది. కాబట్టి పరమాత్మ యొక్క గుణ, కర్మ, స్వభావాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలనే మనకు జ్ఞానం కలిగింది. ఆ కారణంతోని మనం ఈ రోజు ఇంత శ్రద్ధతోని, ఆసక్తిని ఇన్ని నెలల నుండి మనము ఇందులో పాల్గొంటున్నాం. కాబట్టి సమస్యకు పరిష్కారము పొందాలి అంటే శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన ద్వారా మాత్రమే సమాధానము. సంపూర్ణ సమాధానముకు ఇవే ప్రధానమైనటువంటిది. శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన ద్వారానే ఈశ్వరుని యొక్క శుద్ధమైన స్వరూపము, ఆత్మ యొక్క శుద్ధమైన స్వరూపము, ప్రకృతి యొక్క శుద్ధమైనటువంటి స్వరూపము పూర్తి అవగాహనకు వస్తుంది. ఏది దుఃఖము, ఏది ఆనందము అనే విషయం స్పష్టమవుతుంది. అప్పుడు ఆత్మ పరమాత్మను పొందడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది. వీటిపైన మోహము తొలగిపోతుంది. ఎవరికైతే మోహము తొలగిపోతుందో ఆ ఆత్మ సరైనటువంటి మార్గంలో నడుస్తుంది. బంధువులారా, మనం అందరం ఆత్మ బంధువులం. ఆత్మ బంధువులుగానే ఉండాలి. ఆత్మగా ఉన్నప్పుడే పరమాత్మ మనందరికీ శాశ్వతమైనటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవం సఖగా మన లోపల ఒక అనుభూతి కలుగుతుంది. మరి మనం అందరం జ్ఞానము సమయంలో శంకా సమాధానం ఉంటుంది. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కర్మ చేస్తున్నప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటికి పరిష్కారం చేసుకోవాలి. ఉపాసన చేస్తున్నప్పుడు సందేహాలు వస్తుంటాయి, రకరకాల సందేహాలకు నివృత్తి. వృత్తుల ద్వారా ప్రవృత్తి, ప్రవృత్తిని ఎప్పుడైతే ఆపేస్తామో నివృత్తి కలుగుతుంది. నివృత్తితోనే మనకు సమాధి కలిగే అవకాశం ఉంటుంది. వృత్తులు ప్రకృతి వైపు ఉన్నాయి, సృష్టి వైపు ఉన్నాయి కాబట్టి దుఃఖం కలిగింది. కానీ మన యొక్క ప్రవృత్తి సహజంగా మన జ్ఞానము, జ్ఞాన స్వరూపము, జ్ఞానాన్ని పొందాలనే ప్రవృత్తి సహజ స్థితిలోకి వస్తాము. ఆ ప్రవృత్తిని కూడా ఎప్పుడైతే నన్ను నేను కూడా పూర్తిగా ఆపేసుకుంటాను, నన్ను నేను అనేటువంటి ప్రశ్న కూడా సమాధానం పొంది నన్ను నేను కూడా దాన్ని తొలగించుకొని నేను జీవాత్మను అనడం కూడా ఒక అభిమానమే. నేను జీవాత్మను నేను చేస్తున్నా అనడం కూడా అభిమానమే. నిరభిమానంలో అభిమానం అన్నమాట. ఇక్కడ నేను మంచి కర్మలు చేస్తున్నాను, నేను ఉపాసన చేస్తున్నాను, నేను ధర్మ ప్రచారం చేస్తున్నాను, నేను ఇన్ని మంచి శుభకార్యాలు చేసి ఇంతమందికి సహాయం చేస్తున్నాను చెప్పడం కూడా అభిమానమే. ఈ అభిమానం కూడా యోగానికి విఘ్నమే కలిగిస్తుంది. ఆ అభిమానముని కూడా మనం తొలగించుకోవాలి. మన వ్యవహారము, మన యొక్క నడవడికని ఎదుటి వ్యక్తి తెలియజేస్తుంది. ఈ వ్యక్తి నిరభిమానీయ, అభిమానీయ. ఆ అభిమానాన్ని కూడా మనం తొలగించుకున్నప్పుడే, అహం అనేటువంటి తత్వాన్ని తొలగించుకున్నప్పుడే పరమాత్మను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బంధువులారా, చాలా గూఢమైనటువంటి విషయాలు ఇవి. సృష్టి యొక్క నిర్మాణము సత్వరే తమస్సుల ద్వారా, మహత్తత్వం ద్వారా అహంకారం, అహంకారం ద్వారా పంచతన్మాత్రల ద్వారా ఉభయమింద్రియాలు, ఈ సూక్ష్మభూతాలు, సకల పదార్థాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనము జన్మించినప్పుడు ఏదైతే అజ్ఞానంలో ఉన్నామో, జ్ఞానం పొందిన తర్వాత ఒకటొకటి అర్థమై మనము స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి. స్థూలం ఏంటిది? కనిపించేటువంటి పంచభూతాలు, ఏదైతే స్థూల పదార్థాలు, ఆ తర్వాత సూక్ష్మ పదార్థాలు, ఆ తర్వాత ఇంద్రియాలు, అలాగే పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధాలను తెలుసుకుంటూ మనం లోపలికి వెళ్తుంటాం. ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళిపోయినప్పుడు అభిమానము, అహం తత్వం అనేది అర్థమవుతుంది.
బుద్ధితత్వం అనేది అర్థమవుతుంది, మహత్తత్వం అనేది అర్థమవుతుంది. చివరికి సత్వ రజ తమస్సు ఏదైతే గుణాలు దేని కారణంగా మనం బందీ అయి ఉన్నాము, ఈ సత్వ రజో తమో గుణాల కారణంగానే మనం బందీ అయి ఉన్నాము. దాన్ని కూడా కారణ శరీరాన్ని కూడా తొలగించుకున్నప్పుడే పరమాత్మను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మయే దుఃఖానికి కారణం, ఈ జన్మయే బంధనానికి కారణం. ఈ జన్మను లేకుండా చేసుకోవడమే మనం చేసేటువంటి సాధన. ఇది ఎప్పుడు కుదురుతుంది? వివేకం ఉత్పన్నం చేసుకొని, వివేకంతో వైరాగ్యంగా పొంది, సకల పదార్థాల యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, సంప్రజ్ఞాత సమాధి ద్వారా సృష్టిలున్న ఈశ్వర జీవ ప్రకృతి యొక్క సంబంధించిన స్పష్టమైన జ్ఞానాన్ని పొంది, ఎప్పుడైతే మనము సమాధిలోకి వెళ్తామో, అసంప్రజ్ఞాత సమాధి ద్వారా మనలో ఉన్నటువంటి దగ్ధ బీజ సంస్కారాలు దగ్ధ బీజం చేస్తూ పరమాత్మను చివరికి పరమాత్మలో కలిసిపోతాం, అనగా పరమాత్మ యందు వెళ్ళిపోతాము, పరమాత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాము. ఇది అప్పుడప్పుడు మనకు కలుగుతుంది, ఒక క్షణం కొరకు, 2 నిమిషాల కొరకు. కానీ ఇది స్థిరం కావాలి. పరాంత కాలం వరకు స్థిరం కావడమే మోక్షము, శాశ్వత ఆనందము. మరి మనం అందరం కూడా కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ధ్యానం ద్వారా పరమాత్మ అనుభూతిని పొందుదాం. పరమాత్మ అనుభూతి పొందిన తర్వాత శాంతి పాఠం చేసుకున్న తర్వాత ఇంకెవరికైనా శంక సమాధానాలు ఉంటే అవి మనం చేసుకుందాం. ఇప్పుడు బంధువులారా అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి. కేవలము శరీరము మనము ఏకాగ్రత పూర్తి కుదరాలి. మనకి ఏది కూడా కనిపించకూడదు, అనిపించకూడదు, అనుభూతిలోకి రాకూడదు. ఈ శరీరము స్థూలము, ఈ స్థూల శరీరం నుండి వదిలిపెట్టేసి మనము సూక్ష్మ శరీరంలోకి వెళ్తున్నాము. సూక్ష్మ శరీరం అయినటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, సౌండ్ క్లారిటీగా వినపడలేదు స్వామి. సూక్ష్మ శరీరంలోకి మనం వెళ్తున్నాము. సూక్ష్మ శరీరం నుండి దానికి కారణమైనటువంటి సత్వరజ తమో గుణాలు కారణ శరీరంలోకి వెళ్తున్నాము. ఈ కారణ శరీరాన్ని కూడా వదిలిపెట్టేసి స్వామి సౌండ్ సరిగా వినపడట్లేదు, గట్టిగా సౌండ్ రావట్లేదు స్వామి. మాకు వస్తుందండి, మాకు వస్తుంది. మీది ప్రాబ్లం నాకు బాగానే ఉంది. సౌండ్ రావట్లేదు స్వామి. మీ దగ్గర నెట్ ప్రాబ్లం క్లియర్ కొద్దిసేపు ఒకవేళ సౌండ్ రాకున్నా ఏది రాకున్నా విన్న వాళ్ళకి వినపడుతుంది. ధ్యానంలో ఉండండి, ఎవరు కూడా మాట్లాడొద్దు. అందరం కూడా 1-2 నిమిషాలు ధ్యానంలోకి వెళ్తున్నాము. మనం స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరంలోకి ప్రవేశించినాము. స్థూల శరీరాన్ని వదిలిపెట్టేసినాము. సూక్ష్మ శరీరము, దశ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదిలిపెట్టేసి కారణ శరీరంలోకి వెళ్ళినాము. సత్వ రజ తమో గుణాలు, ప్రకృతి పదార్థాలు, ఆ కారణ శరీరాన్ని కూడా వదిలిపెట్టేసి ఆత్మతత్వంలోకి ప్రవేశించినాము, ఆత్మగా మిగిలినాము. చేతన పదార్థమైన మనము, మనకు అస్తిత్వము, మన ఉనికి, మన పరిచయం మనకు ఏర్పడుతుంది. నేను అమరుణ్ణి, అవినాశిని, నేను అనాది అనంతం వరకు ఉంటాను, నేను జీవాత్మను, నేను జీవాత్మగా పరమాత్మను పొందాలి, ఆత్మ లోపల ఉన్నటువంటి పరమాత్మను పొందుతున్నాను, పరమాత్మను అనుభూతి ద్వారా తెలుసుకుంటున్నాను, నన్ను నేను పూర్తిగా అర్పించేసుకున్నాను. అక్కడ నేను అనే భావన కూడా లేదు.
నేను పరమాత్మ యందు కలిసిపోయినాను. ఆత్మగా పరమాత్మలో సంచరిస్తున్నాను. బ్రహ్మలోకంలో సంచరిస్తున్నాను. పరమాత్మ ఆనందాన్ని ఇస్తున్నాడు. అనుభూతి ద్వారా అన్ని రకాల ఆనందాన్ని పొందుతున్నాను. పూర్తి ఆనందాన్ని పొందుతున్నాను. పూర్తి ఆనందాన్ని పొందుతున్నాను. పూర్తి ఆనందాన్ని పొందుతున్నాను. కేవలమైపోయినాను. కైవల్యాన్ని పొందినాను. పరమాత్మ ఆనందంలో రకరకాల అనుభూతులు కలుగుతున్నాయి. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా మళ్ళీ మనం సూక్ష్మం నుండి స్థూలం వైపు రావాలి. మళ్ళీ మనం బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాము. నెమ్మదిగా ఏ విధంగా అయితే వెళ్ళినామో అదే విధంగా ఆత్మ నుండి కారణ శరీరం, కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరంలోకి వచ్చాము. బాహ్య జగత్తులోకి వచ్చాము. ఈ విధంగా నేటి యొక్క కార్యక్రమం కొనసాగింది. ఆత్మ బంధువులందరికీ అభినందనలు. ఇందులో మీకు ఏదైనా శంకా సమాధానాలు, మీ లోపల ఉన్నటువంటి సందేహాలు, వాటికి నివృత్తి పొందే ప్రయత్నం శబ్దం వినిపిస్తుందా? ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే. ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు సూక్ష్మ శరీరము ఇవన్నీ బాగా డీప్ గా వెళ్తే గానీ అర్థం అవట్లేదండి. అంటే సామాన్యంగా చాలా అంటే కనీసం మనకి ఒక 25 దగ్గర 20 సంవత్సరాల పరిచయం. ధ్యానం అనేది ఒక 16 సంవత్సరాలు చేస్తున్నాం. కాకపోతే అంటే అంత డీప్ గా ఆత్మ ఆనందంలా అనిపిస్తుంది కానీ ఈ సూక్ష్మ శరీరం అన్నది 17 తత్వాల నుంచి వింటామే కానీ దాని గురించి అంత అవగాహన రావట్లేదు. అంటే ప్రయత్నం చేస్తుంటే ఈ అవగాహన రావాలి, తెలియాలి. తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ ఆనందం అనే ధ్యానం అనే స్థితిని స్థిరం చేసుకోగలుగుతాం. ధ్యానం చేస్తుంటే ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. చేసే అంటే మనం అంటే ఆ రోజంతా ఒక ధ్యానం బాగా చేసే రోజంతా ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ రోజుకి ఇది సాధ్యంగా అవుతుంది కానీ ఆత్మానందం వైపు వెళ్ళట్లేదు. ప్రకృతికి వశమైపోయినట్టు లేకపోతే అది అంటే ఎలా ఉందో అనేది చెప్పలేని స్థితి అనమాట. ఒక్కొక్క రోజు అలా ఉంటే ఒక్కొక్క రోజు ఎలా ఉంటది అనమాట. అది కలగాలి, జరగాలి అంటే మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన యొక్క స్థితిని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మనందరికీ స్వామి సత్యపతి గారు ఆదర్శం. మనకు స్వామి సత్యపతి గారిని మనం చూసినాం. స్వామి సత్యపతి గారి యొక్క మనస వాచ కర్మణ, వారి యొక్క వ్యవహారము ఏ విధంగా ఉందో గమనిస్తే
యోగంలో ముందుకు వెళ్ళేవారు ఆ విధంగా ఉండాలి అనే ఒక ఆదర్శం మనకు చూపించినారు, మార్గం చూపించినారు. అవును. వ్యవహారంలో ఎంతవరకైతే మనము ఈ యోగమును పాటించము, ధ్యానంలో ఆ స్థిరత్వాన్ని పొందలేం. కొన్ని అందలేమ క్షణాలు, కొన్ని నిమిషాల వరకు మనకు ఆనందం కలుగుతుంది, దాని ద్వారా ఉత్సాహం లభిస్తుంది అన్న మాట వాస్తవమే. కానీ ఎక్కువ లాభము, స్థిరత్వము కలగాలి అంటే ఈ వ్యవహారమును పాటించాల్సి ఉంటుంది. అంటే వ్యవహారం కాడికి వస్తారు కొద్దిగా ఏదైనప్పటికి కూడా ఎంత తెలిసినా కొద్దిగా వ్యవహారం కాడికి వస్తారు బోల్తా పడటం లేదు మరి ఏమనేది అర్థం అవ్వట్లేదు. ఆనందం అయితే ఉంటుందండి. ఆనందంగా ఇప్పుడైతే మీరు ఈ మన క్లాస్ లీడర్స్ నుంచి కొద్దిగా మరి ఎక్కువ మనం ఏదో సత్సంగం జరిగేది కాకుండా ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన కాండి ప్రతిరోజు చేస్తాను బాగా మెరుగ్గా ఉంది. కాకపోతే వ్యవహారంలోకి వస్తే కొద్దిగా ఒక 20%, 30, 50% అంటే ఈ లోపే గాని అంతకు మించి చేయలేకపోతాం వ్యవహారం కాడికి వచ్చేసరికి. దాని ఉన్నదంతా లోపల వ్యవహారమే మరి. ఉన్నదంతా వ్యవహారమే. సంవత్సరం అంతా చదివిన తర్వాత పరీక్ష రాసేది 3 గంటలే, 2.5 గంటలే. అవునండి. కానీ ఆ 2.5 గంటల పరీక్ష రాయాలి అంటే సంవత్సరం అంతా చదవాలి, శ్రమించాలి, పురుషార్థం చేయాలి. మరి చేసేది మనము అరగంట, గంట ధ్యానమే. కానీ ఆ ధ్యానం కుదరాలి అంటే మనము మేలుకోతో ఉన్నప్పుడు చేసేటువంటి కర్మలు అన్ని కూడా వ్యవహారం సరిగ్గా ఉండాలి, అయితే ధ్యానం కుదురుతుంది. ధ్యానం కూర్చోవడం ఫ్రీనా అంటే కొద్దిగా బాగా అయింది కానీ వ్యవహారం కాడికి వచ్చేసరికి అయితే మెరుగు ఒక రోజు నుంచి రోజు మెరుగులా అనిపిస్తున్నప్పటికి కూడా పూర్తిగా దీన్ని 100కి 100% చేయలేక కనీసం ఒక 20-30% కంటే ఎక్కువ చేయలేకపోతాం అన్న బాధన మాత్రం లోపల ఉంది తపన. ప్రయత్నం చేస్తాం మీరు ఇప్పుడు చెప్పారు. దీనికి సమాధానం, ఆహారము ద్వారా శరీరం స్థిరత్వాన్ని పొందగలుగుతాం. వ్యవహారం అనగా సత్వర తమో గుణాలను పరిశీలించాలి, మనస్సును ఎప్పటికీ పరిశీలించాలి. మనం మాట్లాడుతున్నప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు రాగద్వేషాలు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయి, నన్ను నేను ఏ విధంగా సహజ స్థితిలో ఉంచుకోగలుగుతున్నాను, నా స్వరూపంలో నేను ఉంటున్నాను లేదా వృత్తి సారూప్యములు ఉంటున్నాను. ఇలా ఈరోజు ఆసన ప్రాణాయామాలు చెప్పేటప్పుడు చెప్పినాను. మరి ఎంతమంది పాటించాలో తెలియదు. మరి వారికి మళ్ళీ ప్రశ్న, ఈ రోజు నేను ఉదయము ఆసన ప్రాణాయామం చెప్పేటప్పుడు అన్నాను, ఈ రోజు మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఆ హోంవర్క్ ఏమిటి అంటే ఉదయం నుంచి ఇప్పటి నుంచి చెప్పినప్పటి నుంచి మనసును పరిశీలించండి అని చెప్పినాను. మరి ఎవరెవరు పరిశీలించినారు? బ్రదర్ పరిశీలించినాను. అంటే చాలా సార్లు చంచలమైంది, కానీ చాలా సార్లు మళ్ళీ ఏం ఆలోచిస్తున్నా అనేది గ్రహించేసరికి ఆలోచన అనేది ఆగిపోయింది. అట్లా వృత్తి సారూప్యం నుంచి తనాదృష్టి స్వరూప వ్యవస్థలోకి వచ్చారనమాట. అంటే ఆ ఆలోచన అనేది ఆగిపోయింది సడన్ గా. నేను ఏం ఆలోచిస్తున్నా అని గమనించేసరికి ఆలోచన అనేది ఆగిపోయింది. అవును. కానీ చాలా సార్లు చంచలమైనాను, నిలబలేకపోయినాను, కానీ ప్రయత్నం చేసినాను. ప్రయత్నం చేసిన చాలా సంతోషము. మనము ఈ స్థూలమైనటువంటి విషయాలను బాగా జాగ్రత్తగా చేస్తేనే సూక్ష్మంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా, అవునా? అవునండి ఆచార్య. అంతే. మనం అనుకుంటాము ఏంటిది, నాకు నచ్చినట్టు నేను తింటాను కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి. ఉండగలుగుతానా? అది సాధ్యపడదండి. నచ్చినట్టు వ్యవహారం చేస్తాను కానీ ధ్యానం అయితే బాగా చేస్తాను, కుదురుతుందా? సాధ్యపడదు. అక్కడ మనము పరిశీలించవలసింది ఏమిటి అంటే, మనము మనస్సుతోనే ఆలోచిస్తాం, కర్మ క్రియలు చేస్తాం, అలాగే వాక్కుతోనే మాట్లాడుతుంటాం. ఇలా మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నామా? బి అలర్ట్. సావధాని హటి దుర్ఘటన ఘటి. ఇదైతే మీ అందరికీ విన్న విషయమే. అప్పుడప్పుడు కూడా మార్గం పక్కన కూడా రాస్తుంటారు, జాగ్రత్త అని రాస్తుంటారు. బి అలర్ట్. అలర్ట్ గా ఉండడమే యోగం యొక్క ముఖ్య ముందుకు వెళ్ళడానికి మంచి సాధనం ఏమిటి అంటే అలర్ట్ గా ఉండాలి. మనస్సు ఏం చేస్తుంది, మాట ఎటువంటి మాటలు వస్తున్నాయి, క్రియలు కర్మలు ఎటువంటి కర్మలు చేస్తున్నాను, ఇలా మనస వాచ కర్మల మీద మన ఆధిపత్యం ఎప్పుడైతే చేస్తామో
అనగా ఆత్మ బలముతోని వీటిని మనం అదుపులో ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనము దాదాపుగా పరిష్కారం దిశగా వెళ్ళిపోతాం. ఇది చెయ్యాలి. ఆచార్యజీ ధన్యవాదాలు. కొన్ని విషయాలు తెలుసుకుందాం, మరొకసారి తెలుసుకుందాం. నమస్తే. గంభీరత్వం వచ్చేస్తుంది, జీవితంలో గంభీరత్వం వస్తుంది, స్థిరత్వం వస్తుంది. ఆచార్యజీ మాత్రం వాస్తవం అండి. ధైర్యం, గంభీరత్వం తర్వాత నాలో మార్పు అనేది సహజంగా అనమాట. కొన్ని విషయాలు వెనక్కి తగ్గిపోవడం, ఇది ఇంతవరకే మనం పాటించాలి. ఇది ఇంత ఎక్కువగానే అతిగా అయిపోతే ఇది మనకి, మన జీవితానికి, మన యోగానికి కానీ మనం చేసే ఏదైతే ఆధ్యాత్మిక బాగా నష్టం కలుగుతుందో కొన్ని విషయాలు వెనక్కి తగ్గడం, మనకు మనమే తగ్గిపోవడం కూడా చాలా జరిగింది. చక్కనైనటువంటి ఈ ప్రతిరోజు వింటుంటే ఒక ఈ కత్తికి పదును పట్టినట్టుగా మొన తేరినట్టుగా అవుతుందండి జీవితం. నాలో నాకు ఇంత మార్పు ఉందా అని భావన కలుగుతుంది ఒక్కొక్కసారి, కానీ చాలట్లేదని భావన ఒక్కో పక్క నుంచి సతమతం. 2 రకాలు అన్నమాట. ఒక్కొక్కసారి దయానంద సరస్వతి గారు ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతో మంది